హాయ్ ఎవ్రీవన్. నేను వినోద్. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. చిన్న చిన్న టెక్ వీడియోస్, మొబైల్స్ గురించి, డివైజెస్ గురించి, ప్రొజెక్టర్స్, హోమ్ థియేటర్స్ గురించి చిన్న చిన్న రివ్యూస్ చేస్తూ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను మళ్ళీ ఛానల్ కంటిన్యూ చేయలేకపోయాను, స్టాప్ చేసేసాను. ఇంకా అట్లనే బ్రేక్ పడుతూ వచ్చింది. బట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ నేను ఈ వీడియో చేస్తున్నానంటే, రీసెంట్గా మా కొడుకు శాము నన్ను నన్ను డాడీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఈ స్పేస్ గురించి, సోలార్ సిస్టమ్ గురించి, ప్లానెట్స్, రాకెట్స్, ఈ శాటిలైట్ లాంచెస్ ఎలా ఉంటాయి వాటి గురించి ఇన్ఫర్మేషన్ వాడే ఇంట్రెస్ట్గా గూగుల్లో చూసుకొని నాకు చెప్తున్నాడు. డాడీ ఎక్కడ సోలార్ ఎక్లిప్స్ ఉంటుంది, ఈరోజు మూన్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, అలా కొంత ఇన్ఫర్మేషన్ అడిగాడు. డాడీ నాకు ఒక ఛానల్ ఓపెన్ చేసి నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను అంటే చూస్తుంటారు కదా మొబైల్లో చూసి, సో అట్లాగా నాకు ఛానల్ ఓపెన్ చేసి అని చెప్పాను. అలా ఎలా క్రియేట్ చేయాలనుకుంటాను. ఫస్ట్ అసలు గైడ్లైన్స్ చెక్ చేద్దామని గైడ్లైన్స్ చూస్తుంటే యాజ్ పర్ యూట్యూబ్ గైడ్లైన్స్ డైరెక్ట్గా చిన్నపిల్లలకి అకౌంట్ ఇవ్వకూడదు, వాళ్ళకి యాక్సెస్ పెట్టకూడదు, డైరెక్ట్ వాళ్ళు ఫ్రేమ్లోకి రాకూడదు. సో అట్లా అనుకున్నప్పుడు సరే నా ఛానల్ ఉంది కదా దాన్ని యూస్ చేసుకుంటామని చెప్పనేసి నేను శామ్కి ఈ ఛానల్ని, నా ఛానల్ ఒకటి ఉంది శామ్, అది నువ్వు యూస్ చేసుకో అని చెప్పి శామ్కి ఇస్తున్నాను. సో ఇక నుంచి దీన్ని శామ్ వాడుకుంటాడు. అంటే వాడికి సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో నేను షేర్ చేస్తానో చెప్తాను అని చెప్పన్నాడు. సో నేను ఐఎమ్ గివింగ్ దిస్ ఛానల్ టు మై సన్ శామ్. కాకపోతే దీంట్లో ఆల్మోస్ట్ నేను నార్మల్గా పెట్టుకున్నాను ఎలా ఉంటాయి వీడియోస్ అని చెప్పాను. బట్ అవి అనుకోకుండా లైక్స్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ కూడా విత్ ఇన్ షార్ట్ 4 to 5 monthsలోనే 950 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ బట్ నేను దాని ఛానల్ కంటిన్యూ అయితే చేసుకోలేకపోయాను. అండ్ ఇప్పుడైతే మాత్రం ఈ ఛానల్ ఇంకా శామ్ కంటిన్యూ చేసుకుంటాడు. దీంట్లో ఆల్మోస్ట్ 950 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మాత్రం దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేసుకొని, నేనేం ఎలాంటి మీరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పిన వాడి ఇంట్రెస్ట్ ఏదో చేసుకుంటా ఉంటున్నాడు, పెట్టుకొని చూసుకో సో మెమరీగా వాడికి చూసుకుంటాయని చెప్పనేసి నేను ఓకే చేశాను. ఒకవేళ మీకు కొంచెం ఇట్లా ఇబ్బంది అనిపిస్తే, అంటే స్టార్టింగ్ మీరు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారన్న దాంతో మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఇది ఇట్లా మా కొడుకు ఇచ్చి వాడు ఒక చిన్న నార్మల్ ఇన్ఫర్మేషన్ కొద్ది అంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన వెర్షన్ అంటే ఆ ఉద్దేశం అనేది వేరు. బట్ ఇప్పుడు ఇది నేను ఇలా మా కొడుకు ఇవ్వడం అది వేరు. కాబట్టి మీరు లేదు అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసేసుకుని అన్సబ్స్క్రైబ్ చేసేయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇది కేవలం నేను జస్ట్ ఫర్ శామ్ కోసం మాత్రం ఈ ఛానల్ నేను శామ్కి ఇస్తాను. ఇంక నుంచి వాడు వీడియోస్ పెట్టుకుంటాడు. పాసిబుల్ అయితే నేను కూడా పక్కన ఉండేది కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో నేను శామ్ చెప్పు ఏంటి, నువ్వు ఈ ఛానల్ తీసుకుని ఏం చేస్తావు ఈ ఛానల్ని? హాయ్ గైస్, నేనైతే మా డాడీ ఛానల్ తీసుకొని నేను యూజ్ చేస్తున్నాను. ఎప్పుడన్నా సోలార్ సిస్టమ్ది, యూనివర్సిటీ మొత్తము ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో పెట్టి